ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు అండి. లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దేశంలోనే షాకింగ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందనమాట. సో వివరాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. సో ఇక వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. ముఖ్యంగా సుప్రీంకోర్టు అనేది సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నమాట. సంచలన తీర్పు అయితే వెలువరించింది. సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పునిచ్చింది. అసెంబ్లీ రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు ఆయా రాష్ట్రాల గవర్నర్లు పంపే అవకాశం ఉందని కూడా తేల్చి చెప్పడం జరిగిందనమాట. సో ఇందుకు సంబంధించి బిల్లుకు ఆమోదం తెలిపే అంశంలో గవర్నరు ఉండేటువంటి అధికారాలు ఏంటో చెప్పాలంటూ అత్యున్నత న్యాయస్థానం కూడా కేంద్రాన్ని అయితే సూటిగా ప్రశ్నల వర్షం కురిపించింది. ఇక రాష్ట్ర శాసనసభ పునర్పరిశీలనకు బిల్లును తిప్పి పంపించాలనే నిర్ణయాన్ని ఒకవేళ గవర్నర్ ఎంచుకున్నట్లయితే ఆ బిల్లును నిలిపివేసేందుకు రాష్ట్రపతికి పరిశీలనకు పంపేందుకు వీలు ఉండదని ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్కు ఉన్న ధర్మాసనం అయితే స్పష్టం చేసింది. ఎందుకంటే రాష్ట్రాల బిల్లులకు ఆమోదం తెలిపే విషయంలో గవర్నర్లు రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు తీర్పు అనేది ఇవ్వడం పైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగిందనమాట. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టులో ఈ అంశంపైన పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. దీంతో అత్యున్నత న్యాయస్థానం దీనిపైన విచారణ చేశారు. ఇక గవర్నర్ ఏదైనా బిల్లు కనుక అసెంబ్లీకి తిప్పి పంపించకుండా ఎలాంటి కారణం లేకుండా తన వద్ద కనుక నిలిపి ఉంచుకుంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు విలువ లేకుండా పోయిందని ధర్మాసనం అయితే తెలియజేసింది. అయితే గవర్నర్ ఇష్టరాజ్యానికి అణిగి ఉండాల్సినటువంటి వస్తుందని చెప్పి పేర్కొన్నమాట. గవర్నర్ బిల్లును ఆమోదం నిలిపివేస్తే ప్రజల్లో ఓట్లతో ఎన్నుకున్న ప్రభుత్వాలు అసలు ఎన్నికలతో సంబంధం లేకుండా వచ్చిన గవర్నర్లు వేడుకోవాల్సి వస్తుందని చెప్పేసి, ఎందుకంటే సో ఇక ప్రభుత్వాలకు సంబంధించి బిల్లులు పాస్ చేస్తున్నప్పుడు అది గవర్నర్ దగ్గర అలాగే ఉండిపోతున్నాయి. కీలక బిల్లులకు సంబంధించి ఈ బిల్లు పైన ఎలాంటి విచక్షణ అధికారాలు ఉపయోగించలేనప్పుడు గవర్నర్ వ్యవస్థ ప్రొసిస్టెంట్ వ్యవస్థ మిగిలిపోవాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మేహతా వాదించారు. నుంచి గవర్నర్లకు సంబంధించి ఇష్టారాజ్యం ఉండదన్నమాట. సుప్రీంకోర్టు అయితే సంచలన తీర్పు అయితే చెప్పడం జరిగింది.